హాయ్, నమస్తే అందరికీ. ఎవరైనా తెలివైన వ్యక్తులను చూసినప్పుడు మనకి కూడా నేను ఇంత యాక్టివ్గా చలాకీగా ఉంటే బాగుండును అని అనిపిస్తూ ఉంటుంది. అయితే మన మెదడును కూడా ఎప్పుడు మన న్యూరాన్స్ని యాక్టివ్గా ఉంచుకుంటూ ఉత్తేజంగా ఉండడానికి ప్రయత్నం చేయడానికి మనం కొన్ని యాక్టివిటీస్ చేస్తూ ఉండాలి. ఎటువంటి యాక్టివిటీస్ని మనం పెంపొందించుకుంటూ ఉండాలి, ఎటువంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి అనేది ఈరోజు మాట్లాడుకుందాం. నా పేరు ఎంఎస్ ప్రసాద్, నేను ఒక వెల్నెస్ కోచ్ని. నేను హెల్దీగా ఉండడానికి, యాక్టివ్గా లైఫ్ని లీడ్ చేయడానికి, వెయిట్ తగ్గడానికి, వెయిట్ పెరగడానికి, మెడిసిన్ ఫ్రీ లైఫ్ గడపడానికి మీకు ఏదైనా సందేహాలు ఉంటే కనుక నన్ను సంప్రదించవచ్చు. నా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంది. ఈ ఛానల్లో ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి మీరు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే మెదడు అనేది ఏది పెరుగుతున్నా కొద్దీ కూడా మందగిస్తూ ఉంటుంది. మనం చేసే యాక్టివిటీస్ వల్ల మెదడుని మనంతట మనంగానే దాన్ని కొద్దిపాటి నెగిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తూ ఉన్నాము. ఎప్పుడు కూడా మెదడుని యాక్టివ్గా ఉంచుకోవాలి. హద్దులు అనేది క్రియేట్ చేయకూడదు. హద్దులు అనేది మనమే గీస్తూ ఉంటాము. నేను యాక్టివ్గా ఉండలేను, లేకపోతే నా మైండ్ సెట్ యాక్టివ్గా ఉండదు, నేను ఈ పని చేయలేను, ఇది నా వల్ల కాదు, ఇలాంటి హద్దులు మన మెదడుకి మనమే ఇస్తూ ఉంటాము. ఇటువంటి సంకేతాల నుంచి మనం దూరంగా ఉండాలి. స్ట్రెస్కి దూరంగా ఉంటూ ఉండాలి. స్ట్రెస్ అనేది మన మైండ్ని ఎప్పుడు కూడా ఇంకా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దానివల్ల మనకి తెలియకుండానే అల్జీమర్స్ కావచ్చు, మతిమరుపు కావచ్చు గురవుతూ ఉంటాము. అయితే మనం ఎటువంటి అలవాట్లని పెంపొందించుకోవడం ద్వారా హెల్తీగా యాక్టివ్గా ఉండొచ్చు అనేది ఈరోజు మనం తెలుసుకుందాము. టీవీకి దూరంగా ఉంటూ ఉండాలి మనం. టీవీ అనేది కావచ్చు, మొబైల్ అనేది కావచ్చు, ఎక్కువ టైం దాని మీద గడుపుతూ ఉండడం వల్ల మనం ఒక రకమైన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కోల్పోతూ ఉంటాము. మన మైండ్ని మనమే నెగిటివ్ వైపు తీసుకెళ్తూ ఉంటాము. స్ట్రెస్ అనేది మన మైండ్ని ఆవహిస్తూ ఉంటుంది. కొత్తగా కొన్ని పనులు చేయడానికి మనకి యాక్టివ్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇది కేవలం టీవీ వాచింగ్ వలన కావచ్చు, లాంగ్ అవర్స్ ఎక్కువగా టీవీ వాచింగ్, సెడెంటరీ లైఫ్ స్టైల్ వలన ఇది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. వీటితో పాటుగా ఎక్సర్సైజ్ అనే దాన్ని మనం ఎక్కువగా దూరం పెడుతూ ఉంటాము. ఎక్సర్సైజ్ అనే దానికి ఒకసారి మనం ఎక్సర్సైజ్ చేయాలి అని అంటే కనుక ఇది మన వల్ల కాదు అనే ఫీలింగ్ని క్రియేట్ చేస్తూ ఉంటాము. యాక్చువల్గా మన డైలీ లైఫ్ స్టైల్లో టైం బీయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. మనకుండే హడావుడి జీవితంలో మనం ఏంటంటే ఎక్సర్సైజ్ చేయడానికి టైం లేదు అని అనుకున్నప్పుడు మనం వీక్లీ 150 మినిట్స్ అనేది ఎక్సర్సైజ్ కంపల్సరీ చేస్తూ ఉండాలి. అయితే మనకి ఈ బ్రేక్నెస్ అనేది కుదరలేను అని అనుకున్నప్పుడు మినిమంలో మినిమం స్ట్రెచ్చింగ్స్ అనేది, మినిమం ఎక్సర్సైజ్ అనేది కొంత టైం అయినా మనం కేటాయించాలి. కానీ దాన్ని ఎప్పుడు కూడా బ్రేక్ చేస్తూ ఈ రోజు కావట్లేదు నాకు అనేదాన్ని మన మైండ్కి ఫీడింగ్ ఇస్తూ మనం దూరం పెడుతూ ఉంటాము. ఎప్పుడైతే యాక్టివ్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటామో మన హార్ట్ కావచ్చు, ఊపిరితిత్తులు కావచ్చు, మన న్యూరాన్స్ కావచ్చు యాక్టివ్గా వర్క్ చేస్తూ మన బ్రెయిన్కి సంకేతాలు ఇస్తూ ఉంటాయి. అప్పుడైతే బ్రెయిన్ ఆటోమేటిక్గా యాక్టివ్ అవుతూ ఉంటుంది. రోజంతా కూడా మనకి అదే ఉల్లాసం కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో అందువలన మనం కంపల్సరీ ఎక్సర్సైజ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకూడదు. మన మైండ్ని డీగ్రేడ్ చేసే అలవాట్లలో సిగరెట్ అనేది చాలా వరకు కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. దాంతోపాటు మనం తీసుకునే డ్రింక్స్, కూల్ డ్రింక్స్ కావచ్చు, హార్డ్ డ్రింక్స్ కావచ్చు, ఈ మద్యం అనేది కూడా మన బ్రెయిన్ని చాలా వరకు డీయాక్టివేట్ చేసేస్తూ ఉంటుందన్నమాట. సో మనం సిగరెట్ స్మోకింగ్ అనేది పాసివ్ స్మోకింగ్ కావచ్చు, అది యాక్టివ్ స్మోకింగ్ కావచ్చు, మన ఇళ్లలో ఉపయోగించుకునే అగరబత్తి స్మోకింగ్ అనేది కూడా మనల్ని చాలా వరకు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దాంతోపాటు చాలామంది ఒక బ్యాడ్ అలవాటు ఉంటుంది. దుప్పటిని తల వరకు కప్పుకుని బ్రీతింగ్ అనేది సఫికేషన్ వచ్చేలాగా నిద్రపోతూ ఉంటారు చాలామంది. దానివలన అదే కార్బన్ డైఆక్సైడ్ తిరిగి తిరిగి పీల్చడం వలన కూడా మన బ్రెయిన్ డీయాక్టివేట్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో అందుగురించి మనం ఈ మద్యం అలవాట్ల నుంచి కావచ్చు, సిగరెట్ నుంచి కావచ్చు, ఈ అగరబత్తి స్మోకింగ్ కావచ్చు, మనం పడుకున్నప్పుడు ఈ బ్లాంకెట్ని పూర్తిగా కప్పుకోవడం అనే దురలవాటు కావచ్చు, ఇలాంటి చిన్న చిన్న అలవాట్లను మార్చుకోవడం వల్ల కూడా మనం ఈ బ్రెయిన్ని డ్యామేజ్ కాకుండా చూసుకోవచ్చు. మనకుండే నెగిటివ్ అలవాట్లలో ఓవర్ ఈటింగ్ అనేది ఒక సమస్య. మన ఆరోగ్యానికి సరిపడేంత, మన అవసరానికి సరిపడేంత తిండి కాకుండా మనం కలర్ చూసుకుని ఆ కలర్ను బట్టి ఎక్కువగా ఈట్ చేస్తూ ఉంటాము. ఈ ఓవర్ ఈటింగ్ అనేది కూడా మెదడుని డీగ్రేడ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓవర్ ఈటింగ్ అనేదాన్ని ఎప్పుడు కూడా మనం కంట్రోల్లో ఉంచుకుంటూ ఉండాలి. షుగరీ ఫుడ్స్కి దూరంగా ఉండాలి. స్వీట్ ఐటమ్స్ అనేది కూడా మన మెమరీని ఎక్కువగా దెబ్బతీస్తూ ఉంటుంది. కూల్ డ్రింక్స్ మన మెమరీని దెబ్బతీస్తూ
నిద్ర అనేది బ్యాలెన్స్డ్గా ఇస్తూ ఉండాలి బాడీకి. నిద్ర అనేది 7 to 9 అవర్స్ ఎప్పుడైతే మనం నిద్ర బాడీకి ఇస్తూ ఉన్నామో మన యాక్టివ్ లైఫ్ స్టైల్ గడపడానికి ఎక్కువగా అది అవకాశం ఉంటుంది. మనం ఏంటంటే ఎప్పుడు కూడా ఈ మొబైల్స్ చూడడంలోను, టీవీ చూడడంలోను, నైట్ టైంని ఎక్కువగా స్పెండ్ చేయడం వలన, లేదంటే కనుక మనకున్న హడావిడి జీవితంలో నిద్ర అనే దాన్ని తేలికపరుస్తూ ఉన్నాము. నిద్ర అనేది 7 to 9 అవర్స్ అనేది కంపల్సరీ ఇస్తూ ఉండాలి. దాంతోపాటుగా హైడ్రేషన్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఎవ్రీ 20 kilos వెయిట్కి 1 లీటర్ వాటర్ చొప్పున మనం ఎప్పుడు కూడా హైడ్రేషన్ కంపల్సరీ మెయింటైన్ చేస్తూ ఉండాలి. వేసవి టైంలో 1 లీటర్ ఎక్కువగా తీసుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉండాలి. ప్లస్ ఎప్పుడు కూడా మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఎప్పుడైనా గమనించే ఉంటారు, తెలివైన వ్యక్తులు కూడా 2 చేతులు దగ్గర పెట్టుకుని ఫింగర్స్ టు ఫింగర్స్ టచ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి యాక్టివిటీస్ని న్యూరాన్స్ని ఇంప్లీట్ చేస్తూ ఉంటుందన్నమాట. పిట్యూటరీ గ్లాండ్ అని మనం ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంచుకుంటూ ఉండాలి. పిట్యూటరీ గ్లాండ్ అనేది మనల్ని ఎప్పుడు కూడా నిస్తేజానికి తీసుకెళ్తూ ఉంటుంది. ఎస్, ఈ పని నువ్వు చేయలేవు అని నెగిటివ్ సంకేతం మనకు పిట్యూటరీ గ్లాండ్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి మన పిట్యూటరీ గ్లాండ్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ అనేది చిన్న ఎక్సర్సైజెస్ మనం ఎప్పుడు చేస్తూ ఉండాలి. మెడిటేషన్, యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేది మనకు బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్లో మనకి చాలామంది ఎక్కువగా 4, 7, 8 ఈ బ్రీతింగ్ స్టైల్ని మెయింటైన్ చేస్తూ ఉన్నామని చెప్తూ ఉంటారు. సో ఈ 4, 7, 8 ఎక్సర్సైజెస్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల మనకి మైండ్ అనేది యాక్టివ్గా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. అదే రకంగా మనం జర్నీ చేస్తున్నప్పుడు ఎక్కువగా మ్యాప్స్ని ఉపయోగిస్తూ ఉంటాం, గూగుల్ మ్యాప్స్ని. అలా కాకుండా ఏ ప్రదేశానికైనా సరే లాంగ్ జర్నీ చేసినప్పుడు ఒక కొత్త ప్రదేశం అయినా సరే మనం ఆ ఏరియాని, ఆ నేమ్ బోర్డ్స్ని ప్రతిదాన్ని గుర్తుపెట్టుకోవడం, రెగ్యులర్గా చేసే జర్నీస్లో కూడా మనం వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని షాపులు, ఆ బోర్డ్స్, కొత్త ప్లేసెస్, అక్కడ కొన్ని బండ గుర్తులు అనేది మన మైండ్కి పెట్టుకుని మళ్ళీ దాన్ని ఫీడింగ్ ఇస్తూ తీసుకెళ్లడం, ఇటువంటివి చేస్తూ ఉండాలి. ప్లస్ తెలుగు పదాల సంగతి, ఇటువంటి పదాలు అనేది కూడికలు చేస్తూ ఉండాలి. మెథడ్లో క్యాలిక్యులేషన్స్ అనేది ఎప్పుడు కూడా బ్రెయిన్ వాడుతూ ఉండాలి క్యాలిక్యులేషన్స్కి. లేదు చేతితో మనం ఆలోచిస్తూ ఎక్కువగా రీడింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెడతా ఉండాలి. ఈ జర్నలింగ్ చేయడం వలన కూడా మనకి రైటింగ్ చేయడం వలన మన బ్రెయిన్ ఎప్పుడు షార్ప్గా ఉంటుంది. మనం ఎక్కువగా కూడా గ్యాడ్జెట్స్ మీద ఉపయోగపడుతూ ఉన్నాం, గ్యాడ్జెట్స్ని ఉపయోగించుకుంటూ ఉన్నాము. ప్రతిదానికి క్యాలిక్యులేషన్స్ అనేటప్పటికి క్యాలిక్యులేటర్ తీసే గ్యాడ్జెట్ మీద ఉపయోగించుకుంటూ ఉంటాం. అయితే గ్యాడ్జెట్స్ని కాకుండా కూడా ప్రతిదీ కూడా బ్రెయిన్తో చేయడం నేర్చుకోవాలి. పదాల అల్లిక చేస్తూ ఉండాలి. తెలుగులో కొత్త నిఘంటువులు అనేది చదువుతూ ఉండాలి. కొత్త పదాలు నేర్చుకుంటూ ఉండాలి. లెర్నింగ్ అనేది, రైటింగ్ అనే దాని మీద మనం ఎప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ పెడుతూ ఉండాలి. ఇలా కొత్త విషయాల మీద ఎప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ పెడుతూ కొత్త పదాలు నేర్చుకుంటూ ఈ ఎక్సర్సైజెస్ అనేది యాక్టివ్గా ఉంచుకుంటూ కూడా మనం బ్రెయిన్ని, కంటికి సంబంధించిన ఎక్సర్సైజెస్ అనేది ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. కంటితో మనం లెఫ్ట్ చూడడం, రైట్ చూడడం, అప్ చూడడం, కిందకి చూడడం, ఇలా కొన్ని కంటి ఎక్సర్సైజెస్, కళ్ళని స్ట్రెచ్ చేయడం, లాంగ్ లుక్ చూస్తూ ఉండడం, దగ్గర లుక్ చూస్తూ ఉండడం, ఎప్పుడు కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీద నిమగ్నం అయిపోయి మనం కళ్ళని కదపకుండా అదే ఒకే పొజిషన్లో కదుపుతూ ఉంటాం. అలా కాకుండా యాక్టివ్గా మనం ఎప్పుడు మూమెంట్ ఇస్తూ లాంగ్, షార్ట్ ఈ లుక్స్ అనేది మనం కూర్చుని కూడా చేస్తూ ఉండొచ్చు. మనం కూర్చున్న ప్లేస్ నుంచి కూడా ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ఎప్పుడైతే కంటిని యాక్టివ్గా ఉంచుతున్నప్పుడు ఆ న్యూరాన్స్ అనేది ఎప్పుడైతే యాక్టివ్ అయినాయో మన బ్రెయిన్ అనేది కూడా షార్ప్గా ఉంటుంది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ కూడా మనకి మతిమరుపు అనేది వస్తూ ఉంటుంది. మనం ఎంత సంపాదన చేసినా కానీ ఫ్యామిలీతో కొన్ని విషయాలు మర్చిపోయినప్పుడు, కొన్ని సంగతులు మర్చిపోతున్నప్పుడు, ఈ మతిమరుపుకు గురవుతున్నప్పుడు మనం మన అస్తిత్వాన్ని కోల్పోతూ ఉంటాం అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అంటే కనుక ఇలాంటి చిన్న అలవాట్లను పెంపొందించుకుంటూ మీరు యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉండడం వలన బ్రెయిన్ ఎప్పుడు చురుకుగా ఉంచుకోగలుగుతారు. లైఫ్ని ఆనందకరంగా లీడ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇలాంటి మంచి విషయాలు తెలుసుకోవడానికి మీరు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్